ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే బిగ్ బాస్ ఎప్పుడూ కూడా ఏదో ఒక ట్విస్ట్ పెడుతూ ఉంటారు. ఇక ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వస్తున్నారు, కానీ సంజన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇందులో భాగంగా సంజన అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి రావాలనే చెప్పాలి. ఇందులో భాగంగానే బిగ్ బాస్ ఎప్పట్లాగే సంజనకి ఒక ట్విస్ట్ ఇచ్చారు. అది కూడా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ సాక్రిఫైస్ చేస్తేనే. అసలు విషయానికి వచ్చేస్తే ఇమాన్యుయల్ అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా సంజన కోసం వాళ్ళిద్దరూ కష్టపడి సంపాదించుకున్న టైం ఏదైతే ఉందో వాళ్ళ టైంలో నుంచి కొంత టైము సంజన గారికి ఇస్తే అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇందులో భాగంగానే ఇమాన్యుయల్ అయితే తనకు అలాగే 40 నిమిషాలు వచ్చింది కాబట్టి 10 నిమిషాలు, పవన్ కళ్యాణ్ 20 నిమిషాలు కాబట్టి 10 నిమిషాలు, మొత్తం సంజన గారికి 20 నిమిషాల్లో ఇచ్చేశారు ఇమాన్యుయల్ అలాగే పవన్ కళ్యాణ్. దీంతో తనుజ ఉంది, అయ్యో బిగ్ బాస్ ఈ విషయం మీద మీరు ముందే చెప్పుంటే బాగుండేది కదా, నాకు 60 నిమిషాలు వచ్చింది, నాకు 60 నిమిషాలు కూడా అవసరం లేదు, కనీసం నేను 20 నిమిషాలు సంజన గారికి ఇచ్చుండేదాన్ని, కానీ మీరు నాకు ఏదైతే మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వెళ్ళిపోయారో ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకోవడం అనేది నాకు కొంచెం బాధగా అనిపించింది అంటూ సర్లే ఎనీవే మొత్తానికి అయితే సంజన గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారుగా, ఎప్పటి నుంచో వాళ్ళ పిల్లల్ని వాళ్ళ హస్బెండ్ ని చూడాలని చాలా కలవరపడుతుంది అంటూ తనుజ అయితే బిగ్ బాస్ తెలియజేసుకుంది. మరి మొత్తానికి బిగ్ బాస్ సంజన మీద కావాలనే పక్కగా ట్విస్టుల మీద ట్విస్టులు పెడుతూ ఉంటాడు. ఎందుకు అంటే సంజనకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ ఇమాన్యుయల్ ఇద్దరు కూడా సంజన గారి ఫ్యామిలీ కోసం తన టైంలో నుంచి సాక్రిఫైస్ చేసిన దానిపై మీరు ఏమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.